పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ 24 గంటల్లో బలపడి రేమాల్ తుఫానుగా మారనుందని తెలిపింది. రేమాల్ తీవ్ర తుఫానుగా మారి ఈ నెల 27న అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తుఫాన్ ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్పై అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రధాన పోర్టులో 1వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం స్వల్పంగానే ఉంటుందన్న విశాఖ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ డైరెక్టర్ సునందతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం క్రమేపీ బలపడి తుఫానుగాను తర్వాత తీవ్ర తుఫానుగాను మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. అందుకు సర్వగంటగానే ట్రాకింగ్ కూడా వచ్చింది. ప్రస్తుతం అది ఈస్ట్ సెంట్రల్ బెల్ట్కి సంబంధించి ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడుతుంది. ఇది 27 ఉదయానికి కానీ లేకపోతే అంతకన్నా ముందు కానీ కోల్కతా సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అది వెస్ట్ బెంగాల్తో పాటు ఒరిస్సా, కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. అయితే తుఫాను ప్రభావం కన్నా వర్షాలు మాత్రమే ఏపీకి వస్తాయని వాతావరణ శాఖ ముందు నుంచి చెబుతోంది. ఎక్కువగా తుఫాను ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒరిస్సాల మీద కనబడుతోంది. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి సునంద మనతో ఉన్నారు. మేడం, ఈ ట్రాకింగ్ చూసినప్పుడు సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్ అవుతోంది. దీని ప్రభావం ఎంత మేరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? మనకి అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి దీని యొక్క ప్రభావం అనేది మరి తక్కువే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో డిప్రెషన్గా కదులుతుంది. ఇంకా రానున్న ఈ రోజులో రానున్న గంటల్లో మరింత తీవ్రత పెరిగి అంటే ఈ సెంట్రల్ అంటే తూర్పు మధ్య బంగాళాఖాతంలోనికి ప్రవేశించే అవకాశం ఉంది. అది ప్రవేశిస్తూ అంటే ఈ సన్య దిశగానే మరి కొనసాగుతుంది. తర్వాత ఫర్దర్గా ఇంకా దీని ఫర్దర్గా నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఉత్తర దిశగా కదులుతూ దీని యొక్క తీవ్రత అనేది పెరిగి తుఫానుగా తర్వాత తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. అంటే దీని ప్రభావాన్ని ఏ విధంగా అంచనా వేయగలుగుతున్నాం? ఎటువంటి హెచ్చరికలు జరిగాయి? అంటే దీని యొక్క ప్రభావం అంతా కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే మొత్తం ఈ యొక్క బంగాళాఖాతంలోని దీని యొక్క ప్రభావం అంతా ఉంది. క్లౌడ్స్ కానీ సీ రఫ్నెస్ కానీ అంతా కూడాను ఈ యొక్క బంగాళాఖాతంలోని కేంద్రీకృతం అవుతా ఉంది. అంటే ఇది ఇంకా ఉత్తర దిశగా కదులుతుంది కాబట్టి ఉత్తర వైపుగా అంటే ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో ఆ ప్రాంతంలోనే క్లౌడ్స్ అంతా కూడా అసోసియేట్ అవుతూ ఉంటాయి. సో ఇంకా నార్త్ వైపు వెళ్లే కొద్దీ కూడాను ఈ ప్రాంతాల్లోని అంటే నార్త్ ఒడిశా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. అంటే 25th ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఈ ప్రాంతాలన్నీ కూడా 25th తర్వాత నుంచి ఇక్కడ రెయిన్ ఫాల్ అనేది కొనసాగే అవకాశం ఉంది. ఈవెన్ భారీ వర్షాలు కూడా ఇక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. అంటే తీరం వెంబడి కూడా గాలులు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇవి విండ్స్ అన్నమాట. డిఫరెంట్ కలర్స్లోనే ఇక్కడేమో 50 to 60 గస్టింగ్ టు 70 వరకు ఉంటాయి, 60 to 70 గస్టింగ్ 80 వరకు ఉంటాయి, 90 to 100 గస్టింగ్ 100 వరకు కూడా ఉంటాయి. అంటే ఈ సెంటర్లో ఉన్న ఈ ప్లేస్లో ఎక్కువ విండ్ వెలాసిటీ అనేది ఉంటుంది. సో ఇది సెంటర్ నుంచి దూరం వచ్చే కొద్దీ కూడా విండ్ వెలాసిటీ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది చాలా దూరంలో ఉండడం వల్ల ఇంతవరకు దీని యొక్క ప్రభావం అనేది కనబడుతుంది. వర్షాలకు సంబంధించి ఏపీ మీద వాటి ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది? వర్షాలు అయితే మనకి తేలికపాటి వర్షం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ సిస్టమ్ నుంచి కొద్దిగా క్లౌడ్స్ అనేవి మన మీదుగా వస్తున్న కారణం చేత కొంచెం మబ్బులు అలాగే ఎండ వాతావరణం అనేది కొనసాగుతూ ఉంది. ఎక్కడైతే ఈ యొక్క క్లౌడీగా లేదో అక్కడ కొంచెం ఎండ వాతావరణం ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మీద చెదురుమదురు వర్షాలు మాత్రమే కుదురుస్తాయి తప్ప అంతకు మించిన ప్రభావం కానీ గాలిలో ఉధృతి కానీ ఉండే ఆస్కారం లేదు. కేవలం లోకల్ ఇన్ఫ్లుయెన్స్ మూలన ఎక్కువ అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులకి మాత్రమే ఛాన్సెస్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సురేష్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.